కావ్య కంగారుగా బయటికి వెళ్లడంతో ఏం జరిగిందోనని దుగ్గిరాల ఫ్యామిలీ షాక్ అవుతుంది. కావ్యకేం కాలేదని, రాజ్ దొరికాడని, ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడని అపర్ణ చెప్పడంతో అంతా ఆనందిస్తారు. రాజ్కి గతాన్ని గుర్తు చేస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని సుభాష్ చెప్పడంతో రుద్రాణి షాక్ అవుతుంది. ఈ విషయాన్ని వెంటనే యామినికి చెప్పి నువ్వు తొందరపడకుంటే నీకు రాజ్ ఈ జన్మలో దక్కడని హెచ్చరిస్తుంది. రాజును వెతుక్కుంటూ రేవతి ఇంటికొస్తుంది కావ్య. రాజ్ రెస్ట్ తీసుకుంటున్నాడని, తనను చూస్తే మళ్లీ టెన్షన్ పడతాడని చెప్తుంది రేవతి. అయినప్పటికీ కావ్య లోపలికి వెళ్లి రాజును నానా మాటలు అని అతన్ని ఇంటికి లాక్కెడుతుంది. నువ్వు ఏమైపోయావోనని మేమంతా తల్లడిల్లిపోయామంటూ దుగ్గిరాల ఫ్యామిలీ చెప్పడంతో రాజ్ బాధపడతాడు. ఇంతలో యామిని వచ్చి నీవల్లే నా బావ ఇలా అయిపోయాడు అంటూ మండిపడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది. ఇక ఆగస్టు 9వ తేదీ ఎపిసోడ్ 796లో ఏం జరిగిందంటే, నీకోసం అన్నీ వదులుకుని వచ్చిన మనిషిని, అతని ప్రేమను రిజెక్ట్ చేయడానికి నీకెలా మనసొచ్చింది అనే కావ్యతో గొడవకు దిగుతుంది యామిని. నీ ప్రాబ్లం ఏంటో చెబితే అది ఎంత పెద్దదైనా సరే నేనే దగ్గరుండి మీ ఇద్దరినీ ఒక్కటి చేస్తాను అంటుంది. ఆ దేవుడి దయవల్ల మా బావ క్షేమంగా ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కాని తనకేదైనా జరిగి ఉంటే, ప్రాణాలు పోయుంటే పరిస్థితి ఏంటి అంటుంది యామిని. ఆ మాటలతో రగిలిపోయిన కావ్య లాగి పెట్టి గోబ మీద ఒక్కటిస్తుంది యామినికి. ఆయన గురించి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే చంపేస్తానంటూ వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఆయన కోసం అవసరమైతే నా జీవితానైనా పణంగా పెట్టడానికి సిద్ధం అంటూ కావ్య చెప్తుంది. మా బావ ప్రాణాలకు అంత విలువ ఇచ్చేదానివే అయితే తన ప్రేమను ఎందుకు అంగీకరించడం లేదు అంటూ నిలదీస్తుంది యామిని. నువ్వంటే ఇష్టమున్నట్లు నటిస్తోంది కాని ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదో మాత్రం చెప్పడం లేదంటూ రాజ్తో అంటుంది యామిని. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు, మనింటికి వెళ్లిపోదాం, రా బావా అంటూ లాక్కెళ్లిపోతూ ఉండగా రాజ్ ఆగిపోతాడు. నన్ను వద్దు అనడానికి కళావతి దగ్గర ఏం కారణాలున్నాయో తెలీదు కాని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న ఈ కుటుంబాన్ని మాత్రం వదులుకోలేనంటాడు రాజ్. అమ్మతో కాసేపు మాట్లాడి వస్తాను, నువ్వెళ్ళిపో అని చెప్తాడు. మేమిక్కడే ఉంటాం, రేపు మాట్లాడుకోవచ్చు, వెళ్ళిపో అని రాజ్తో అంటుంది రుద్రాణి. దాంతో ఇందిర కోప్పడి మీ బావను రాత్రికి ఇంటికి పంపించేస్తాం, నువ్వెళ్ళిపో అంటుంది ఇంద్రాణి. ఆ మాటతో యామిని బయలుదేరుతుంది. కావ్య ఆపుతుంది. అవకాశం దొరికింది కదా అని వాడుకోవాలని అనుకుంటున్నావా? ఇంకా ఆయన నీ సొంతం అవుతారని కలలు కంటున్నావా అని మండిపడుతుంది కావ్య. మనిషి మనసు మారడానికి ఒక్క క్షణం చాలని నువ్వే చెప్పావు కదా. బావకి నీమీదున్న ప్రేమ నా మీదికి షిఫ్ట్ అవ్వడానికి ఒక్క క్షణం చాలని అంటుంది యామిని. ఆయన్ను సొంతం చేసుకోవాలని యాక్సిడెంట్ చేయించావు, మరదల్ని అని స్టోరీలు చెప్పావు. అప్పటికీ ఆయన నా వెంట తిరిగేసరికి తట్టుకోలేకపోయావంటూ మండిపడుతుంది కావ్య. ఆయన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి కొప్పించావు, కాని పీటల మీద పెళ్లిని ఆపేసి నా ప్రేమ కోసం వచ్చాడని అంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్నది బ్రహ్మముడి అని, దాన్ని ఎవ్వరూ విడదీయలేరని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు కంపెనీ విషయంలో వేలు పెట్టావు, భరించాను. నా చెల్లెలి జీవితంతో ఆడుకోవాలని ప్లాన్ చేశావు, సహించాను. కాని ఇంకా ఇంకా అలాంటి ప్లాన్లు వేస్తే సహించనంటూ వార్నింగ్ ఇస్తుంది కావ్య యామినికి. ఏదో ఓ రోజు ఆయనకు నిజం చెప్పే టైం వస్తుంది అని, అప్పుడు నీ ప్రశ్నలన్నింటికీ తప్పకుండా సమాధానం చెప్తానని అంటుంది. నువ్వు చెప్పిందంతా వింటూ చేసేది చూస్తూ ఉంటానని అనుకున్నావా? బావ ఎప్పటికైనా నావాడు, తను నాకు మాత్రమే సొంతం అని అంటుంది యామిని. ఒకవేళ బావ తనకు సొంతం కాకపోతే మరెవ్వరికీ సొంతం కానివ్వనని తేల్చేస్తుంది. రాజ్కి యాక్సిడెంట్ కాగానే వాడికి నేను గుర్తొచ్చానని రేవతి సంతోషిస్తుంది. ఏదో ఓ రోజు తాను తన కుటుంబానికి దగ్గరవుతానని జగదీష్తో అంటుంది కావ్య. అంతా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది, కాస్త ఓపిక పట్టు, మళ్లీ నీ వాళ్లు నీకు దగ్గరవుతారు అంటాడు జగదీష్. మరోవైపు రాజ్ని ఎక్కడికి వెళ్లిపోయావంటూ నిలదీస్తారు ఇందిర, అపర్ణ. నువ్వు చేసిన పనికి పీకల్దాకా కోపంగా ఉందని, పిచ్చకొట్టుడు కొడతానని మండిపడుతుంది అపర్ణ. కావ్య ప్రేమను దక్కించుకోవడానికి నువ్వు ఎన్ని ప్లాన్లు వేశావు, ఎన్ని కష్టాలు పడ్డావో మర్చిపోయావా అని అడుగుతుంది అపర్ణ. మనకు కావాల్సింది దక్కనప్పుడు దక్కించుకోవడానికి ప్రయత్నించాలని, ఇన్ని రోజులు నీతో ప్రేమ లేకుండానే నా మనవరాలు తిరిగిందా అని అడుగుతుంది ఇందిర. జీవితంలో జరిగేవన్నీ మన మంచికేనని అంటాడు రాజ్. నాకు ఇలా జరిగినందువల్లే కదా కళావతికి నా మీద ఎంత ప్రేముందో తెలిసింది అనంటాడు. నా వల్ల మీరు బాధపడ్డారు, క్షమించండి అనంటాడు రాజ్. ఇంటికి బయలుదేరుతూ ఉండగా కావ్య రావడంతో ఆగిపోతాడు. మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా ప్రేమను రిజెక్ట్ చేశారంటే దాని వెనుక ఏదో కారణం ఉందని కూడా నాకు తెలుసు అంటాడు రాజ్.
అది ఎంత పెద్దదైనా నేను కనుక్కుంటాను అనంటాడు. మనమంటే ఒకరికి ఇష్టముందని తెలిసినప్పుడు ఎలా వదులుకుంటాం అనంటాడు. ఇంటికొచ్చాక ఎందుకలా ఉన్నావని యామినిని అడుగుతాడు రాజ్. ఆ కళావతి నిన్ను నీ ప్రేమను పట్టించుకోవడం లేదని, ఆమె నిన్ను చాలా చీపుగా చూస్తోందని మండిపడుతుంది. అసలు ఆ కళావతికి నువ్వంటే ఇష్టమే లేదు, ఆమెకు నీ మీద ప్రేమే లేదు అని అంటుంది యామిని. ఆ మాటలతో రాజ్ రగిలిపోతాడు. కళావతికి నా మీద సముద్రమంత ప్రేముందని అంటాడు. మరి నీ ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేసింది? నువ్వు ఐ లవ్ యూ అంటే తిరిగి ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేదు? నీకు ఐ లవ్ యూ అని ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తుంది యామిని. నువ్వు నా గురించి ఒక్క మాట తప్పుగా మాట్లాడితేనే కళావతి తట్టుకోలేకపోయింది. అలాంటిది ఆవిడకు నా మీద ప్రేమ లేదంటే ఎలా నమ్మమంటావు అని నిలదీస్తాడు రాజ్. కళావతికి నీ మీదున్న ప్రేమను తన మాటల్లో చూశానని అంటాడు రాజ్. నా ప్రేమను కళావతి రిజెక్ట్ చేయడం వెనుక ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని, కళావతికి తన మీదున్న ప్రేమను ఏదో ఆపుతోందని, ఆ అడ్డు తొలగిపోతే అన్ని సమస్యలు తీరిపోతాయని అంటాడు. కళావతికి తన మీద ఆకాశమంత ప్రేమ ఉన్నప్పుడు కళావతిని ఎలా వదులుకుంటానని అంటాడు. రాజ్ మాటలతో యామిని పిచ్చిపట్టినట్టు ఊగిపోతుంది. ఉదయాన్నే బయటికి వెళుతున్న కావ్యను ఎక్కడికి అని అడుగుతుంది అపర్ణ. టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చిందని, ఒకసారి డాక్టర్ దగ్గర కూడా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని వెళుతున్నానని అని చెప్తుంది కావ్య. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.